ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. డైనోసార్ల కాలం అదేనండి, మన మీజోజోయిక్ యుగం గురించి మనకు దాదాపుగా అంతా తెలుసు అని అనుకుంటాం కదా. కాని అసలు నిజం ఏమిటంటే పాలియోంటాలజీ అనే ఈ డైనామిక్ డిటెక్టివ్ కథలో ఇంకా ఎన్నో మిస్టీరియలు అలానే పరిష్కారం కాకుండా మిగిలిపోయాయి. ఈరోజు మనం ఆ అద్భుతమైన రహస్యాల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపు ప్రతి 2 వారాలకొకసారి మన పురాజీవ శాస్త్రవేత్తలు ఒక కొత్త డైనోసార్ జాతిని కనుక్కుంటూనే ఉన్నారు. టెక్నాలజీ పరంగా ఇన్ని వేగవంతమైన పురోగతులు ఉన్నప్పటికీ ఈ సరీసృపాల యుగం మన ముందు ఇంకా ఎన్నో పెద్ద ప్రశ్నలను ఉంచుతూనే ఉంది. మనకు అన్నీ తెలిసిపోయాయనుకుంటాం, కాని వాస్తవానికి ఈ పాత కేసుల్లో చాలా వరకు ఇంకా ఓపెన్గానే ఉన్నాయి. సరే, ఈ ఇన్వెస్టిగేషన్ని కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ చరిత్రపూర్వపు ఫైల్స్ను 4 విభాగాలుగా చూద్దాం. 1. ప్రారంభం మరియు అంతం. 2. వింతైన జీవశాస్త్రం. 3. వాటి రహస్య సామాజిక జీవితాలు. మరియు 4. రాబోయే తదుపరి అతిపెద్ద ఆవిష్కరణ. ఇక మొదటి విభాగానికి వద్దాం. ప్రారంభం మరియు అంతం అంటే డైనోసార్ల కాలక్రమం యొక్క 2 అంచులు అన్నమాట. కాలక్రమాన్ని ఒక్కసారి గమనిస్తే 245 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ భయంకరమైన బల్లుల ఆవిర్భావం జరిగింది. ఆ తరువాత 66 మిలియన్ సంవత్సరాల క్రితం వాటి ఆకస్మిక అంతం జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఈ 2 బిందువుల మధ్య ఉన్న ఆ భారీ సమయ అంతరంలోనే ఎన్నో తెలియని రహస్యాలు దాగియున్నాయి. అసలు మొట్టమొదటి డైనోసార్ ఏది? టాంజానియాలో దొరికిన న్యాసాసారస్ అనే ఒక సన్నని, కుక్క పరిమాణంలో ఉండే జంతువు ప్రస్తుతం మనకున్న బెస్ట్ ఆప్షన్. అయితే ఇక్కడో చిన్న చిక్కుంది. మనకున్న శిలాజాల రికార్డులో కేవలం చిన్న చిన్న ముక్కలు మాత్రమే. అంటే రేపు పొద్దున లక్కీగా ఇంకేదైనా కొత్త శిలాజం దొరికితే ఈ న్యాసాసారస్ ప్లేస్లోకి ఆ కొత్త ఆవిష్కరణ వచ్చేయొచ్చు. మరి 2 అంచుకొస్తే అంటే డైనోసార్ల అంతం ఎలా జరిగిందో మనకు కొంత ఐడియా ఉంది. ఒక భారీ గ్రహశకలం ఢీకొట్టడం, డెక్కన్ ట్రాప్స్ దగ్గర జరిగిన భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఇవన్నీ వాటి మర్డర్ వెపన్స్ అని మనకు తెలుసు. కాని పక్షుల జాతికి చెందిన డైనోసార్లన్నింటినీ ఈ పర్యావరణ మార్పులన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో ఎలా తుడిచిపెట్టాయో అనే పూర్తి చిత్రాన్ని సైంటిస్టులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. ఇప్పుడు 2వ విభాగంలోకి వెళదాం. అదే వాటి వింతైన జీవశాస్త్రం మరియు శరీర నిర్మాణాలు. గత 40 ఏళ్లుగా ఈ రంగంలో ఒక పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంది. అసలు డైనోసార్లు బద్ధకంగా ఉండే శీతల రక్తపు జంతువులా, అంటే కోల్డ్ బ్లడెడా, లేక అత్యంత చురుకైన ఉష్ణ రక్తపు అదేనండి హాట్ బ్లడెడ్ జంతువులా? వాటి ఎముకల నిర్మాణం చూస్తే అవి చాలా చురుకైనవి అనిపిస్తోంది. కాని ఇది ఖచ్చితంగా ఎలా సాధ్యమైంది అనేది ఒక పెద్ద మిస్టరీ. అయితే ఇక్కడ ఒక సరికొత్త మధ్యమార్గ పరికల్పన తెరపైకొచ్చింది. అదేంటంటే డైనోసార్లు మీసోథర్మ్స్ అయ్యుండొచ్చు. అంటే అవి తమ కండరాల కదలికల ద్వారా వెచ్చదనాన్ని పొందుతాయి, కానీ క్షీరదాలలాగా వాటి శరీర ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండవు. వాతావరణాన్ని బట్టి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది కదూ? ఇక ఈ పాయింట్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతిపెద్ద డైనోసార్ అనే బిరుదు దేనికివ్వాలి అనేది ఇప్పటికీ ఒక టైలాగానే మిగిలిపోయింది. ఎందుకంటే సూపర్ సారస్ లేదా అర్జెంటీనోసారస్ లాంటి 110 అడుగుల రాక్షస జీవుల పరిమాణాన్ని మనకు దొరికిన కొన్ని ఎముకల ముక్కల ఆధారంగా మాత్రమే అంచనా వేస్తున్నాం. పూర్తి అస్థిపంజరం లేకుండా పక్కాగా ఒక విజేతను మనం ఎలా ప్రకటించగలం? ఎగరడం గురించి కూడా ఎన్నో ఏరోడైనమిక్ రహస్యాలు మనల్ని బుర్రగోకునేలా చేస్తాయి. పక్షులకు పూర్వీకులైన డైనోసార్లు గాలిలో ఎగరడం అసలు ఎలా నేర్చుకున్నాయి? చెట్లపైనుండి కిందకు గ్లైడ్ చేస్తూ నేర్చుకున్నాయా, లేక నేలమీదున్న ఎత్తైన ప్రదేశాలకు వేగంగా పరిగెడుతూ రెక్కలు ఆడిస్తూ ఎగరడం నేర్చుకున్నాయా? ఈ 2 భిన్నమైన వాదనల మధ్య ఇంకా తీవ్రమైన చర్చ కొనసాగుతూనే ఉంది. డైనోసార్లకు ఈకలు ఉండేవనే విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. చిన్న చిన్న ర్యాప్టర్ల నుండి 30 అడుగుల పొడవుండే భయంకరమైన టైరన్నోసార్ల వరకు అవి ఆశ్చర్యకరంగా ఒకలాంటి నూగుతో కప్పబడి ఉండేవి. దీన్నే డైనోఫజ్ అంటారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ డైనోఫజ్ అనేది వాటి మొట్టమొదటి ఉమ్మడి పూర్వీకుడిలో కూడా ఉందా? దీనికి సమాధానం ఇంకా దొరకలేదు. ఇక 3వ విభాగానికి వద్దాం. ఎముకలను దాటి వాటి రహస్య సామాజిక జీవితాలు ఎలా ఉండేవో చూద్దాం.
శిలాజ రికార్డులతో ఉన్న అతిపెద్ద ప్రాబ్లమేంటంటే జంతువుల సంభోగ ప్రదర్శనలు, వాటి అలవాట్లు శిలాజాలుగా మారవు కదా. అవి గుడ్లు పెడతాయని, నేటి పక్షుల లాగానే క్లోకా అనే అవయవాన్ని కలిగి ఉంటాయని మాత్రమే మనకు తెలుసు. కాని వాటి శృంగార జీవితాల గురించి మాట్లాడాలంటే అదొక ఖాళీ పేజీలాంటిది. ట్రైసెరాటాప్స్ లాంటి డైనోసార్లలో తలపై ఉండే వింతైన అలంకరణలు, కొమ్ములు కేవలం శారీరక రక్షణ కోసమే అనే పాత వాదనను నిపుణులు దాదాపుగా పక్కనబెట్టేశారు. బదులుగా ఆ వింతైన ఆకారాలు సొంత జాతిని గుర్తించడానికి ఉపయోగపడే ఐడీ బ్యాడ్జులలాగా పనిచేశాయా, లేదా భాగస్వాములను ఆకర్షించడానికి మెరిసే సెక్సీ బిల్బోర్డ్లలాగా ఉపయోగపడ్డాయా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మాంసాహార డైనోసార్లన్నీ అన్నీ ఎంతో సమన్వయంతో గుంపులుగా వేటాడతాయని పాప్ కల్చర్ మరియు సినిమాలు చూపిస్తూ ఉంటాయి. కాని వాస్తవానికి శాస్త్రీయ ఆధారాలు చూస్తే అది సినిమాల్లో చూపించినంత ఆకర్షణీయంగా ఏమీ ఉండదు. ఎందుకంటే మనకు దొరికిన అరుదైన పాదముద్రలు, ఎముకల సమూహాలు కేవలం కొన్ని డైనోసార్లు కలిసి నడిచాయని లేదా కలిసి చనిపోయాయని మాత్రమే నిరూపిస్తున్నాయి. అంతేకాని అవి నిజంగా ఒక టీంలాగా వేటాడాయా, లేక ఏదో ఆహారం దొరికిందని ఎక్కడికక్కడ్నుంచి ఒకచోట చేరిన సంబంధం లేని జీవుల గుంపా అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అసలు డైనోసార్లు ఎప్పుడు నిద్రపోయేవే? స్క్లెరా రింగ్స్ అని పిలువబడే కంటిలోని సున్నితమైన ఎముకల ఆధారంగా ఈ చిన్న మాంసాహార డైనోసార్లు చీకటిలో వేటాడేవని గతంలో అనుకునేవారు. కాని ఈ ఎముకలు వాటి నిద్ర సమయాల గురించి అంత స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేవని తర్వాతి కాలంలో అర్థమైంది. కాబట్టి అవి నిశాచరులా కాదా అనేది ఇంకా ఒక ఓపెన్ క్వశ్చనే. ఇక చివరి విభాగం, అదే తదుపరి అతి పెద్ద ఆవిష్కరణ. పురాజీవ శాస్త్రమనేది అన్ని తేలిపోయిన సబ్జెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే ఒక యాక్టివ్ ఇన్వెస్టిగేషన్. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో శిలాజ ప్రదేశాలను మనం అసలు అన్వేషించనే లేదు. మీసోజోయిక్ యుగం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా తిరగరాయడానికి ఇంకెలాంటి భారీ ఆవిష్కరణ భూమిలో వేచి చూస్తోందో ఎవరికి తెలుసు. ఆలోచించండి, డైనోసార్ల ప్రపంచం గురించి నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది కదా. ఈ ఎక్స్ప్లెయినర్లో నాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. ఈ నాలెడ్జ్ అన్వేషణ ఇలాగే కొనసాగిద్దాం.